శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో 18వ తారీఖు సోమవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు ఈ రోజుకున్నవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు కనుక సూర్యోదయాన్ని చూసుకుంటే 6:03 సూర్య అస్తమయాన్ని చూసుకుంటే కనుక సాయంకాలం 6:36 ఉంటుంది. ఇక దశమి తిథి సాయంకాలం 5:22 వరకు ఉంటుంది. తదనంతరం ఈ ఏకాదశి రావటం అనేది జరిగింది. ఇక నక్షత్రం వస్తే కనుక మృగశిర నక్షత్రం అనేది అర్ధరాత్రి 2:06 వరకు ఉంటుంది. తదనంతరం ఆరుద్ర. ఇక ఈరోజు ప్రత్యేక యోగాల్లో చూస్తే కనుక అర్షణ యోగం అనేది రాత్రి 11 గంటల వరకు, ఆ పైన వజ్రయోగం అనేది ఉంటుంది. ఇంకా బ్రహ్మ ముహూర్తం అయితే కనుక తెల్లవారుజామున 4:32 ప్రారంభమవుతుంది, 5:18 ముగుస్తుంది. శుభయోగాల్లో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:55 నుంచి 12:45 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక అది మధ్యాహ్నం 2:15 నుంచి 3:15 వరకు ఉంటుంది. ఇక సర్వార్థ యోగం, అమృత సిద్ధి యోగం అనేది కూడా మనకి అర్ధరాత్రి 2:06 వరకు కూడా ఉన్నాయి. ఇక వర్జించవలసిన సమయాల్లో చూసుకుంటే కనుక వర్జ్యం అనేది ఉదయం 8:36 నుంచి 10:08 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 ప్రారంభమై 1:35 వరకు ఉంటుంది. ఇక మళ్ళీ ఇదే దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుంచి 4:06 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:36 ప్రారంభమవుతుంది, 9:11 ముగుస్తుంది. ఇక ఈరోజు మరి తారాబలం ఎవరెవరికి అనుకూలం అనేది కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మనకున్న నక్షత్రం మృగశిర నక్షత్రం అర్ధరాత్రి 2:06 వరకు ఉంటుంది కనుక ఇంచుమించుగా ఈ రోజంతా కూడా మనం మృగశిర నక్షత్రాన్ని తీసుకుంటే మరి తారాబలం ఎవరికి బాగుంటుంది అనుకుంటే మేషరాశిలో ఏమో భరణి నక్షత్రం వారికి చాలా మంచి ఫలితాలు, చామతార. ఇక వృషభ రాశి విషయానికి వస్తే రోహిణి నక్షత్రానికి సంపత్తార, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఇటు ఆరుద్ర అలాగే పునర్వసు నక్షత్రం ఇద్దరికి కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశిలో పుబ్బా నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశిలో కేవలం హస్త నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి విషయంలోకి వస్తే గనక విశాఖ 4వ పాదం వారికి మరియు జ్యేష్ఠ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగుంటుంది. మకర రాశిలో కేవలం మరి శ్రవణ నక్షత్రం వారికి బాగుంటుంది. కుంభరాశి విషయానికి వస్తే కనుక పూర్వభద్ర 3 పాదాల వారికి బాగానే ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి బాగుంటుంది. ఇక చివరిదైన మీనరాశి వారికి వస్తే కనుక రేవతి నక్షత్రం వారికి బాగుంటుంది. పూర్వభద్ర 4వ పాదం వారికి కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం సంక్షిప్తంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి చూసుకుంటే మేషరాశి వారు ఏదైనా సరే కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటమే కాకుండా ఇతరత్ర కూడా అంటే ఏమైనా సరే పడిపోవటం, దెబ్బలు తగిలించుకోవటం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు మేషరాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శ్రమ ఎక్కువ అవటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనేది ఉంటుంది. ఖర్చులు కూడా మరి అద్దులు దాటం అనేది ఉంటుంది. తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఏవైనా సరే వాదోపవాదాలు సంభవించవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గత కొద్ది రోజుల్లాగానే ఊహాతీతమైన ఖర్చులు చోటు చేసుకోవటం, ఇంట్లో తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు, ఈ రకంగా కొంత సతమతం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా మీ కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం, ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా మాట దొల్లకుండా జాగ్రత్త పడటం అనేది అవసరం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అదృష్టకాలంగానే చెప్పాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే భయపడుతున్నారో ఆ భయాలకి కొంతవరకు నివారణ దొరకటం అనేది కానీ లేదా పరిష్కారం లభించడం అనేది కానీ మీకు కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది.
ఇతరులతో మీరు చేసే ఏవైతే సంభాషణలు ఉంటాయో అవి సత్ఫలితాలకి దారి తీయటం అనేది అయితే ఉంటుంది. అలాగే సంతానపరంగా కూడా కొంతవరకు మానసికంగా ఆనందం లభించటం అనేది, మనసు అనేక రకాలుగా ఉప్పొంగటం అనేది కూడా కనిపిస్తుంది. సింహరాశి వారికైతే కనుక ఈరోజు అన్ని విధాల మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైనా సరే ఇల్లులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ ఇలా ఏవైనా సరే కొనుగోలు చేయాలన్నా, విక్రయం చేయాలన్నా మంచి కాలంగానే ఈరోజు చెప్పవలసి ఉంటుంది. అదృష్టవశాత్తు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో దాని నుంచి బయటకు రావటం అనేది కూడా కనిపిస్తుంది. కన్యారాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఏవైనా సరే ఇతరులతో మాట పట్టింపు, క్షణికావేశాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడటం కూడా అంతే అవసరం. అమ్మగారి ఆరోగ్య విషయం కొంతవరకు అయోమయానికి దారితీయవచ్చు. తులారాశి వారికైతే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా వీరికి కూడా ఎక్కువ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా శారీరకంగా ఏదో రకమైన ఇబ్బంది తలెత్తుతూ ఉండటం, ఆరోగ్యరీత్యా ఎంతో కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కానీ, తోడబుట్టిన వాళ్ళ కోసం కానీ ఆలోచించవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న పొరపచ్చాలు ఏర్పడడానికి కూడా అవకాశం లేకపోలేదు. వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అలాగే ఏదైనా సరే మరి రక్తానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు పడటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఆ రకంగా కొంత మంచి జరిగే పరిస్థితి అయితే లేకపోలేదు. ధనురాశి వారికి అయితే కనుక ఖర్చులు అధికం అవటం అనేది, అనుకోకుండా ఏమైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. సంతాన విషయాల్లో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసే విషయంలో ఎంతో కొంత పురోగతి లభించడం అనేది అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్లో ఏదైనా సరే అంతంత మాత్రంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పిల్లల పేరున మనం ఏదైనా సరే వ్యాపారాలు చేస్తున్నా, ఇలా షేర్లు పెట్టడం, కొనుగోలు చేయడం అనేది ఉన్నా అది కొంతవరకు పురోగతి సాధించడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈ రోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది చాలా కష్టం. ఎంత మనం శ్రమతో ముందుకెళ్దాం అనుకున్నా, ఎంత ప్రణాళికాబద్ధంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నా, అన్నీ ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్టు ప్రస్తుతం మీకు ఏలినాటి శని ఉంది కనుక ఆ రకంగా కూడా కొంత ఏదో రకమైన ఇబ్బందులు, మనం చేసే దాంట్లో లోపం ఉండదు, మనం ఆలోచించే దాంట్లో లోపం ఉండదు, అయినా ఏది మన చేతికి దక్కదు. ఇదే రీతిలో ఈరోజు కొంత ఇబ్బంది పడటం అనేది ఎక్కువ అవుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంత అదృష్టకాలంగానే చెప్పాలి. తోడబుట్టిన వారు ఇతరుల ద్వారా కొంత ఆనందం పొందటం అనేది, బంధుమిత్రాదులతో ఇష్టాగోష్ఠులు చేయటం అనేది కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా మేము ఉన్నామని ఎవరో ఒకరు మీకు భరోసా ఇవ్వటం అనేది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యక్ష వ్యాపారాలు అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కలిసి కాలంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మనం ముఖ్య విశేషాలకు వస్తే, ఈరోజు మరి శ్రావణ మాసంలో ఇది చివరి సోమవారం కనుక ఈరోజు మరి ఏదైనా సరే ఈ 4 సోమవారాల్లో మనం ఏదైనా సరే శివుడికి తగినంత పూజలు చేయలేకపోతే ఇది మరి ఇంకా చివరిగా మీకున్న మంచి అవకాశం. పైగా ఈరోజు మనకి మృగశిర నక్షత్రం అనేది కూడా మంచి నక్షత్రం పూజాది కార్యక్రమాలకి కనుక శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఏదైనా సరే అవకాశం ఉంటే మనం శివుడికి ప్రత్యక్షంగా పూజలు లాంటివి చేయలేకపోయినప్పటికీ కూడా ఇంట్లో శివపార్వతులకి ఈరోజు కనుక దద్దోజనం నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం శివాయ పానిదల స్వాహ అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది.